ఉదయం లేచినప్పుడు బ్రష్ చేయకముందు నాలుకపై కొంత తెల్లటి పూత కనిపించడం మనందరిలోనూ సహజమే. అయితే దంతధావనం చేశాక కూడా నాలుకపై తెల్లటి పూత అలాగే ఉండిపోతున్నప్పుడు దాన్నొక అనుమానిత సంకేతంగా తీసుకోవాలి. నాలుకపై తెల్లటి పూత పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్న పెద్దల్లోనూ, ముఖ్యంగా షుగర్, డ్రై మౌత్ వంటి సమస్యలతో బాధపడే వాళ్లలోనూ నాలుకపై తెల్లటి పూత కనిపిస్తూ ఉంటుంది. థ్రష్గా పిలిచే ఈ తెల్లటి పూత అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. థ్రష్ అంటే ఏంటి? థ్రష్ అంటే అది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. నోట్లో నాలిక మీద కానీ, లేకపోతే చీక్స్ మీద కానీ, లేకపోతే పోస్టీరియర్ ప్యాలెట్ మీద కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వైట్ కలర్ ప్యాచ్ కనపడినట్టయితే దాన్ని థ్రష్ అని అంటాము. అది క్యాండిడియాసిస్ అని అర్థము. ఇది ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది నోట్లో డిపాజిట్ అయిపోయి అక్కడే ఉండిపోతే కనుక ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కర్డీ వైట్ ప్రెసిపిటేట్ లాగా ఉంటుంది. అది దాన్నే థ్రష్ అని అంటాము. ఇది పిల్లల్లో కనుక కొంతమందికి డైపర్ ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది. ఉమెన్లో వజైనాలో ఈ థ్రష్ వస్తూ ఉంటుంది. తర్వాత పిల్లల్లో ఇమ్యూనిటీ సప్రెస్ అయిన వాళ్ళల్లో, పెద్దవాళ్లలో నోట్లో ఎక్కువ కనపడతా ఉంటుంది. నాలుకపై తెల్లటి పూత ఎందుకు వస్తుంది? యూజువల్గా ఫంగస్ అనేది మన బాడీలో ఉంటుంది, కానీ అది కమెన్సల్. అది మనకు ఎటువంటి హాని చేయదు. సో ఒక్కసారి మనలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గినట్టయితే, అంటే మనలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తగ్గినట్టయితే, ఈ ఫంగస్ అనేది ఇమీడియట్గా ఫాస్ట్గా మల్టిప్లై అయిపోయి అది మనకే హాని చేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ తగ్గిన పేషెంట్స్లో, అంటే ఏదన్నా స్టెరాయిడ్స్ కానీ ఏదైనా ఇమ్యూనిటీ తగ్గటానికి మెడికేషన్స్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా వస్తూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ ఉమెన్లో ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి నోట్లో థ్రష్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ వాడుతూ ఉంటారు. ఆ డెంచర్కి నాలుగుకి మధ్యలో తిన్నవన్నీ ఇరుక్కుపోయి అది క్లీనింగ్ కూడా సరిగ్గా లేక ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత కొంతమంది ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లాంగ్ స్టాండింగ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే నార్మల్ ఫ్లోరా అంతా దెబ్బతిని ఈ ఈస్ట్ అనేది గ్రో అయ్యి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇట్లా ఇది మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా రీజన్స్ వల్ల ఈ ఉండే బ్యాక్టీరియా ఫాస్ట్గా మల్టిప్లై అవుతా మనకి హామ్ చేస్తూ ఉంటుంది. పిల్లల్లో థ్రష్ను ఎప్పుడు పట్టించుకోవాలి? చిన్నపిల్లలు చాలామంది ఎక్కువ స్వీట్స్, ఎక్కువ మిల్క్ తాగుతూ ఉంటారు. సో మదర్లు ఆ మిల్క్ని క్లీన్ చేయటము, ఆ టంగ్ని క్లీన్ చేయటం అవన్నీ చేయకుండా ఉంటే ఆ పాలు వెళ్ళి టంగ్ మీద డిపాజిట్ అయిపోయి ఉంటుంది. అట్లా లేయర్స్ ఆఫ్ మిల్క్ అట్లా డిపాజిట్ అయిపోతూ ఉంటే ఆ నోట్లో ఉండే ఫంగస్ నీట్గా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా పాల మీద ఉన్న ఫంగస్ మీద యాక్ట్ చేయలేదు. సో అట్లా ఈ పిల్లలకి ఎక్కువ మిల్క్ షుగర్తో కలిపి ఎక్కువ ఇచ్చినట్టయితే కాన్స్టెంట్గా అట్లా కంటిన్యూస్గా క్లీన్ చేయకుండా ఇస్తూ ఉంటే ఒక వైట్ ప్యాచ్ నోట్లో ఫామ్ అవుతూ ఉంటుంది. నాలుకపై తెల్లటి పూత ఎప్పుడు ప్రమాదకరం? ఈ ఫంగస్ అనేది ఫస్ట్ ఈ వైట్ ప్యాచ్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రాడ్యువల్గా లేయర్స్ ఫామ్ అయ్యి ఇంకా మల్టిప్లై అవుతున్నప్పుడు స్లోగా పేషెంట్కి ఒక రకమైన స్ట్రేంజ్ టేస్ట్ నోట్లో తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏది తిన్నా ఒక రకమైన చేదుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నోరు వాళ్ళకే ఫ్రెష్గా అనిపించదు. ఆ తర్వాత పక్కనున్న వాళ్ళకు కూడా ఒక రకమైన బ్యాడ్ ఓడర్ వాళ్ళ నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. టిపికల్ ఫంగస్ ఉన్న ఓడర్ తెలుస్తూ ఉంటుంది పక్కన వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి ఏది తినాలి అని అనిపించదు చాలా వరకు, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ అనేది వాళ్ళకి తెలియదు. నాలుక మీద కోటింగ్ లాగా ఫామ్ అయిపోయినప్పుడు యూజువల్గా టేస్ట్ బడ్స్ అన్నీ ఉండేది టంగ్ మీదే. సో ఒకసారి ఆ కోటింగ్ ఫామ్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తొందరగా పర్సీవ్ చేయలేక వాళ్ళకి ఏది చూసినా తినాలని అనిపించదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నోరు వాళ్ళకే నీట్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. అది ఒక్కసారి ఆ ఫంగస్ స్ప్రెడ్ అయ్యి వెనక్కి యూసోఫేగస్లోకి వెళ్ళినట్టయితే లంగ్స్లోకి, లివర్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత స్కిన్ మీద కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. నాలుకపై తెల్లటి పూతకు చికిత్స ఎలా ఉంటుంది?
దంతవైద్యుడు ఒక్కసారి క్లినికల్గా నోరు చూడగానే అర్థమైపోతుంది అది ఫంగస్ ఉందని. సో వాళ్ళు క్లినికల్గా డయాగ్నోస్ చేసి ఆ తర్వాత నోట్లో నాలుకని స్క్రేప్ చేసి ఆ స్క్రేప్ చేసిన దాన్ని మళ్ళీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపించి ఆ ఫంగస్లో చాలా రకాలు ఉంటాయి, అది ఏ రకమైన ఫంగస్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆ ఫంగస్ అక్కడితో ఉందా, ఇంకా లోపలికి ఏమన్నా స్ప్రెడ్ అయిందా అనేది చూసుకోవటానికి వాళ్ళు ఈ లోపల ఎక్స్రేలు తీసి సిటీ స్కాన్ ఎంఆర్ఐలు అన్నీ తీసి ఇంకా లోపలికి కూడా స్ప్రెడ్ అయిందా అని కూడా కొన్నిసార్లు చూసుకుంటారు. సో అది క్లినికల్ ఫీచర్స్తో కొరిలేట్ చేసుకుని ఒకవేళ పేషెంట్కి ఇంకా ఫీవరు అట్లా నాజియా అవన్నీ ఉన్నట్టయితే అప్పుడు ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఫిజిషియన్తో కలిసి దంతవైద్యుడు ఇస్తారు. నాలుకపై తెల్లటి పూత విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఎవ్రీ డే టంగ్ క్లీనింగ్ చేసుకుని చిగుళ్ళు క్లీన్ చేసుకుని చీకంతా ఫింగర్తో ఒకసారి మొత్తం నోరంతా ఫింగర్తో క్లీన్ చేసుకున్నట్టయితే ఎటువంటి లేయరు నోట్లో డిపాజిట్ అవ్వదు. తర్వాత కొంతమంది అనవసరంగా ఎక్కువ మౌత్ వాష్లు తీసుకుంటూ ఉంటారు. ఈ కెమికల్ వాష్ ద్వారా నోట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు అవసరమయ్యే బ్యాక్టీరియా వెళ్ళిపోయేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అన్నెసరీ మౌత్ వాష్లు వాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే దంతవైద్యుని సంప్రదించి వాడటం మంచిది. టూత్పేస్ట్లు కూడా ఆథరైజ్ టూత్పేస్ట్లు మాత్రమే వాడాలి. ఏ టూత్పేస్ట్ పడితే ఆ టూత్పేస్ట్ వాడితే దాని నుంచి వచ్చే కెమికల్స్ కూడా మన నోట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు థ్రష్ అనే దాన్ని అరికట్టవచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా చింతపండు కొంచెం బెల్లంని కలిపిన నీళ్లను తాగుతూ ఉండండి. తీవ్రమైన ఎండ దెబ్బ దప్పిక నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.